కాకినాడ జిల్లా రౌతులపూడిలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు ఎస్ఐ జి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో యువతను చైతన్యపరిచేందుకు యాంటీ డ్రగ్ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కు బ్రో అంటూ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాని అందిస్తారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం రౌతులపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో మనం ఉన్నాం. ఇక్కడ ఎస్ఐ వెంకటేశ్వరరావు గారు సైకిల్ ర్యాలీ ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో సైకిల్ ప్రారంభించారు బృందం అంతా కలిసి. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఏంటి సార్ ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? ఎందుకోసం ఈ ర్యాలీ ప్రారంభించారు? అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమం మా జిల్లా ఎస్పీ గారు జి బిందు మాధవ్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు రౌతులపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో రౌతులపూడి గ్రామంలో నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా నేటి తరంలో యువత బాగా ఈ గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసై తమ యొక్క విలువైన జీవితాలని కోల్పోయి ఎంతోమంది తమ యొక్క జీవితాలను కోల్పోతున్నారు. కాబట్టి యువత మేల్కొని ఈ డ్రగ్స్ యొక్క అనర్థాల గురించి, ఈ యొక్క వ్యసనాల గురించి లోనవ్వకుండా మంచి మార్గంలో నడవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే మనకి మన గ్రామాల్లో ఎక్కడైనా ఈ మత్తు పదార్థాలు ఎక్కడైనా కనిపించినట్లయితే మా పోలీస్ స్టేషన్ నెంబర్కి కానీ, లేకపోతే 1972 టోల్ ఫ్రీ నెంబర్కి కానీ తెలియజేస్తే వెంటనే కూడా మేము రెస్పాండ్ అయ్యి దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అలాగే ఎవరైతే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ స్కూళ్ళకి కానీ కాలేజీలు కానీ పంపించే విద్యార్థులు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది కొంతవరకు నిఘా ఉంచితే దీని మీద మనం కొంతవరకు తగ్గించగలుగుతాం. ముఖ్యంగా 15 నుంచి 20-25 సంవత్సరాల యువత దీని బారిన పడి ముఖ్యంగా తమ యొక్క విలువైన జీవితాలు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఈ డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ని మనం నిర్మించే దిశగా అందరూ కూడా మాతో పాటు అందరూ కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. అలాగే మీరు అనేక విద్యా సంస్థల్లో కానీ లేకపోతే స్కూల్స్లో కానీ అనేక క్యాంపెయిన్లు మీరు నిర్వహిస్తున్నారు. దీని మీద పూర్తి అవగాహన పరం పిల్లల జీవితాలు పరం ఇది బిందు మాధవ్ గారు మన ఒక కాకినాడ జిల్లాలోనే అధికంగా ఉంది. మీరు కూడా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క చిన్న స్కూల్ నుంచి మొదలుకొని కాలేజీ వరకు కూడా ప్రతి యువతను కూడా మీరు చెక్ చేయడం జరుగుతుంది. అంటే దీని పట్ల ఏంటంటే ఈ ప్రాంతంలో ఎక్కువ డ్రగ్స్ బారిన పడుతున్నారన్న సార్? అలా అని ఏమీ లేదు. పడకుండా ముందుగా జాగ్రత్తగా ఉండడం కోసమే మనం ఈ యొక్క కొంతమంది తెలియక వీటికి మొదటగా చిన్నగా ప్రారంభించి తర్వాత గంజాయి, డ్రగ్స్, హెరాయిన్ వంటి వరకు కూడా వెళ్ళిపోతున్నారు. కాబట్టి దాన్ని మొదట్లోనే ఆనకట్ట వేయాలనే ఉద్దేశంతో ప్రతి ఊర్లో ప్రతి ఎలిమెంటరీ స్కూలు, జిల్లా పరిషత్ స్కూలు, ప్రైవేట్ కాలేజెస్ అన్ని విద్యా సంస్థల్లో కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమాలు ప్రతిరోజు కూడా మా సిబ్బంది నేను కూడా వెళ్ళి నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడైనా ఉన్నాయని కాదు, రాకుండా ఉంటాయనే ఉద్దేశంతోనే ముందుగానే మనం జాగ్రత్త పడి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక ఎస్ఐ గారు తెలిపిన వివరాల ప్రకారం ఎందుకంటే పిల్లలు ముఖ్యంగా యువత పూర్తిగా నాశనం అవుతుంది. జీవితాలు తన భవిష్యత్తు గల భవిష్యత్తు ఇప్పుడైతే పిల్లలు నేటి తరానికి ఉపయోగపడే పిల్లలు కూడా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అటువంటి బారిన పడకూడదని చెప్పేసి ముఖ్య ఉద్దేశంగా సార్ వెల్లడించడం జరిగింది. చూస్తున్నాడు వైఎన్సీ న్యూస్, మీ నానిబాబు.